యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బాబు చంద్రం రండి అన్నయ్య గారు రండి. అమ్మదా ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన వంటోడు కొత్త ఏంది ఏదో వాసన వస్తుంది. అదే కాదండి మా బాబు చంద్రం వాడు చేశాడు. అయితే సరే నమస్కారం అబ్బాయి. కూర్చో అమ్మాయి. నాన్సీ కాదు సులోచన మా అమ్మాయి. ఆదిశేషయ్య అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అన్ని మిల్లులు, గూడూరులో మైకాగల్లు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏందే ఏమా నువ్వేం చెప్పలేదా? ఏంట్రా మరి ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంటొచ్చి ఏం చెప్పలేదు. పోలే చెప్పకపోతే పోయాడు. ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి లేకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా. ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని వదిలిపెట్టాలా? వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం అవతల పోదాం పదండి మాట్లాడుకో. ఏదో మాట్లాడవయ్యా ఆ మాత్రం తెలీదా? మాట్లాడు బాబు మాట్లాడు. ఎవరున్నారు ఇక్కడ? మీరెవరు? సులోచన. ఓ నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపు లేదా? లేదు. బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం అని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు. సరే మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళ? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. అయ్యో ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో నాకు ఇదంతా చెప్పనే లేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. నీ వయసు ఎంత? 15. ఏందబ్బాయా నన్ను పిలిచినా? రండి. ఏమండి మీకు మనసు అంటుందా? ఏం శలమా ఏదేదో అంటాడు. బాబు చంద్రం ఏంటమ్మా ఏమైంది? ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. ఆదిశేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం కాదు. ఇదిగో ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది. సులోచన, ఇది నా తప్పు కాదు. వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు. నేను నాన్సీ అని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పా చేయకుండా. మేమన్నీ మోసం చేయడం లేదు. చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను. చంటి? ఎప్పుడు వాడు చంటి? వాడికా పెళ్ళి? సులోచన, ఇది నా తప్పు కాదమ్మా. అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు. నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు. ఏంటి చెల్లెమ్మా? ఏంటి కదా? ఏం లేదు సార్, ఇది నా తప్పు, వీళ్ళ తప్పే. నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు. సులోచన, నన్ను క్షమించమ్మా. ఈ పెళ్లి జరగదు సార్. దయచేసి సులోచన తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళాలా? పదమ్మా. అన్నయ్య గారు తొందరపడకండి. నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను. చాలేమ్మా, జరిగిన అవమానం చాలమ్మా. నా బిడ్డకి చూపు లేకపోవచ్చు, కానీ దానికి మనసు ఉంది. దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను, కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా. పదమ్మా పద. అన్నయ్య గారు తొందరపడకండి, నా మాట వినండి. నా మాట వినండి, వెళ్ళకండి. ఎవరు నువ్వు? నేను నాన్సీని. నాన్సీ? దీనికంతటికి ఇదే కారణం చూసారా? నాన్సీ, ఆదిశేషయ్య గారు ఒక్క నిమిషం. సులోచన, నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని ఊరుకోండు. నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని. అది ఈ అమ్మాయి. నాన్సీ,
మంచి జుట్టు. నువ్వు చూడగలవా? చూడగలను. నాన్సీ. చంద్రం గారు, నాన్సీ చాలా బాగుందండి. నాన్సీని పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న, నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా. చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. చంద్రం గారు, వెళ్ళొస్తానండి. నేను వస్తాను. ఇదిగో చంద్ర, నువ్వు వెళ్ళి మా అబ్బాయి దగ్గర నాన్సీని పెళ్లి చేసుకుంటానని ఎందుకు అడగకూడదు? ఎలా తాత ఇదంతా వీలవుతుంది? నేను అడిగానే మా మామనే. అదిరిపోయాడు ముసలాడు. ఎవరు? మా మామ. ఆ ముసలాడు గలాట అంతా చేయాలని చూశాడు. నేను ఆయన స్ట్రాంగ్ గా నిలబడిన చూడు, ఇంకేం చేస్తాడు? పెళ్లి ఓకే. ఎందుకు నవ్వుతావు? అదిగా తాత, నాయనమ్మ ఎలా లవ్ చేస్తుంటుందా అని ఆలోచిస్తే నవ్వొస్తుంది. నా ప్రేమ కథ చాలా పెద్ద కథ. 1900. హలో హలో, ఇది 1981. వీళ్ళ ప్రేమ కథ గురించి ఏం చేయమంటారు? నేరుగా వెళ్ళి పిల్లని ఇవ్వమని అడగమంటారా? వై నాట్? ఎందుకని భయపడతావు? ప్రభు ఉన్నాడు, పోయి అడుగు ధైర్యంగా. అలాగే. అలాగే అంటే ఎలా అడుగుతావు? ఏది ఒకసారి చెప్పు చూద్దాం. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన... నిద్ర లేపుతున్నావా? గట్టిగా చెప్పరా. అంటే సార్, ఇంకా గట్టిగా కదా, కాస్త గట్టిగా. సార్, ఇప్పుడు చెప్పు. సార్, నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమైంది? ఏం చెప్పావో తెలుసా? పెళ్లి చేసుకుంటా అని చెప్పావు. ఒప్పేసుకుంటే మీరు గలాటా చేస్తే నేను రాను. బుజ్జి పాపం బిడ్డ కాళ్ళు ఆగుతున్నట్టున్నాయి. ఈ కుర్చీ మార్చుకు తట్టుకొని పడతాను. ఏం పడవలే, కూర్చో. రే నాన్న, బాగా కూల్గా కామ్గా ఆలోచించి డైలాగ్ చెప్పు. అయితే చేతి చెప్పు. ఇదేంటి? ఇది ఒక రకమైన స్టైల్ తెలుసా? సరే చెప్పాలి మరి. సార్, మేమిద్దరం ఏమాత్రం ఆవేశపడకుండా బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. దీంట్లో ఉన్న కష్ట నష్టాలు మాకు తెలుసు. మేమిద్దరం ఒకరిని ఒకరు గాఢంగా ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఈ మాత్రానికి ఇంతసేపా? నాన్సీ, వీఆర్ టేకింగ్. ఓకే, 1 2 3 గో. సార్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం. నా పేరు చంద్రం, ఈయన నా ఫ్రెండ్ చంటి. హలో హలో. మేమిద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. గుడ్. ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి? ఇది ఫ్రెండ్స్ ఏం కాదండి, ఇది వేరే విషయం. అసలు విషయం ఏమిటో చెప్పండి. మీ స్కూల్కి ఏమైనా చందా కావాలా? గుర్తొచ్చింది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేమిద్దరం చాలా బాగా ఆలోచించి ఆవేశపడకుండా ఈ నిర్ణయానికి వచ్చాం. అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, కాదనకండి. ఇంతకీ ఏమిటి మీ ప్రాబ్లం? అది ప్రాబ్లం ఏం లేదు సార్. మా వాడు మీ ముందు కాస్త నర్వస్గా ఉన్నాడు. విషయం అంతా నేను చెప్తాను. చంద్రం ఒక మంచి కుటుంబంలో పుట్టాడు. నెలకి 2000 పైగా సంపాదిస్తాడు. మా సైడ్ అంతా ఓకే. ఇంత జరిగిన తర్వాత కాదనడం ఏం బాగాలేదు. ఓ పని చేయండి, ఇద్దరిని ఆశీర్వదించండి. కూడా పప్పులో కాలుసాను అనుకున్నా. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లియర్గా చెప్పండి. అదేనండి, మీ ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం దీనికి? అదేమిటి సార్, మీ అమ్మాయి పెళ్లికి మీరు ఆశీర్వాదం చెబితే ఎలా సార్? నా కూతురు పెళ్లి
ఇప్పుడేం లేదే. ఇప్పుడు కాదు సార్, ముందుగా మాట్లాడుకుని డిసైడ్ చేసుకుని రికార్డింగ్ లేని డేట్స్ లో పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. అదే సార్ మేము చెప్పేది. అందులో మీ ఇంట్రెస్ట్ ఏమిటి? అదేమిటి సార్, ఈ రోజు మీ ఇంటి అమ్మాయి అనుకోండి, రేపు మా ఇంటి కోడలు అవుతుంది కదా సార్. వాట్ డూ యు మీన్? అదే సార్, వాట్ ఐ మీన్ ఇస్ నాన్సీ చంద్రం అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నాం డిసైడ్ చేసుకున్నారు. జార్జ్ జార్జ్ వస్తున్నాడండి. ఏమైంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఐ వాంట్ టు నో. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమేం చేశాం డాడీ? నన్ను అడుగుతున్నావా? ఏం జరిగిందో చూడు. వీడు నీ చెల్లెల్ని పెళ్లి కడగటానికి వచ్చాడు. ఎవరితో తెలుసా? ఈ గుడ్డి వదవతో. ఏమిట్రా, ఏమైంది? ఇంకా ఏం కావాలి? నీ ముద్దుల మనవరాలు కథలు రాస్తాను, కవిత్వం రాస్తానంటూ వీడి చుట్టూ తిరిగింది. అది అలుసుగా తీసుకుని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని సిద్ధమయ్యాడు. మీరంతా ఏం చేస్తున్నారు? జస్ట్ 1 minute. ఎందుకలా అరుస్తారు? నాన్సీ చంద్రాన్ని నిజంగానే ప్రేమించింది. ఈ విషయం మీకు తెలుసో తెలీదో తాతగారికి తెలుసు. థ్యాంక్ యూ డాడీ. డాడీ డాడీ ఈ జరిగిన గ్రంథం మీకు తెలుసా? తెలుసు. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ నాటకం? ఇవాళ నుంచి. ఇవాళ నుంచా? ఇవాళ కాదు, ఆ వేళ బాటను లవ్ చేసింది ఎప్పటి నుంచి అని అడిగాను. ఇవాళ నుంచి ఉంది. ఇవాళ నుంచి ఈ ఇవాళ వరకు. అవును, ఏ వేళ? దిస్ ఇస్ రిడిక్యులస్. కట్టుదిట్టంగా ఒక ఆడపిల్లని ఎలా సాకాలో తెలియదు. కోపంలో ఇందరుండి ఏం చేస్తున్నారు? ఇదంతా మీ వల్లే. ఇందుకైనా తాత మనవరాళ్ళిద్దరూ ఎక్కడ చూసా గుసగుసలాడుకున్నారు. నువ్వు ఆగు. ఇదిగో మీ ఇద్దరు మర్యాదగా వెళ్ళిపోండి. గెట్ అవుట్. బయటికి పోతురా సార్, మర్యాదగా మాట్లాడండి, లేకపోతే ఏం చేస్తారా? మేము కూడా అలాగే మాట్లాడతాం. అంటే ఏమిటో నువ్వు అనేది? మర్యాదగా మాట్లాడరా అన్నాను. ఏంట్రా ఇటు సోడా పోస్తావా? వాడు ఎప్పుడు అంతే గురు. రే బావా చంద్రం, ఆ దేవుడే అడ్డుపడ్డా సరే నాన్సీ నీకు ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నువ్వేం వర్రీ కాకరా. నా మీద నమ్మకం లేదా? మాట తప్పనవాడిని నేను ఒక్కడనే. ఈ బ్రాంతి మీద ఒట్టు. కింద ఫస్ట్ టైం కదా, కానీ కోర్కెలన్నీ తీర్చే కలియుగ కామధేను. శోకం కావాలా? ఉంది. రౌద్రం కావాలా? ఉంది. రౌడీజం కావాలా? అది కూడా ఉంది. నవరస భరితం ఈ మధు కలశం, తాగితే పోవును నీరసం. వద్దు కానీ అరే వా, మన తాన్సేన్ కూడా చెప్పాడు. కానీ అంటే అక్కడ ఏం జరిగిందిరా? వీడు మన డబుల్ బేస్ రాముడు రా. రే రాముడు, తప్పు మందేరా. దొన్నపోతుకి దండం పెట్టాం, అది కొమ్ములతో కొమ్మింది అంతే. అంత అవమానం చేశారా? అవమానమా? కుక్క తెలుసా? కుక్కని కొట్టినట్టు కొట్టారు అంతే. పట్టు ఊరగాయ పట్టు. బాగుందా? ఇంకా కావాలి? ఊరగాయ మంద? 2. సభాష్ రా బావా. చూసుకో. వెంకటరత్నం నరసింహరాజుపేట పోయిరా పోయి బావా తీసుకో. ఫస్ట్ గా ఉంటుంది. కానీ ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏదాదటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో.
ఎందుకు ఎందుకు అందుకే ఓకే. చంద్రన్న నీకు జరిగిన అవమానాన్ని సహించలేనన్నా. నేను కూడా సహించలేకపోయాను. రేయ్, నిన్ను కొడుతుంటే ఒక మాట అయినా అందిరా? అదేంటో మాట్లాడితే నేనున్నాను. మన వాడి కోసం నన్ను ప్రాణంగా నేర్చేస్తాను. నేను ఇస్తాను. ప్రాణం కావాలా? వద్దు. వద్దా? చిప్స్ కావాలా? వద్దు. వద్దంటే వద్దు. మరి ఇంకేం కావాలి? వాళ్ళని కొట్టాలా? ఎవరిని? జార్జ్!